ఏదైనా తేల్చుకోవడానికి మీ మీద నమ్మకం లేదు కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా మీ అయ్యని రమ్మనండి. సమయం ఆయనే చెప్పమనండి, వేదిక ఆయనే చెప్పమనండి. లేకపోతే ఏ సెంటర్ అయినా ఏదైనా నష్టం లేదు, కానీ అసెంబ్లీ అయితే బాగుంటుంది అనేది మా ప్రతిపాదన. రైతుల సమస్యలే కాదు, అన్ని రకాలు మీరు ఏ ప్రశ్నలైనా అడగొచ్చు, ఏదైనా సమాధానం చెప్పొచ్చు, మీ ఇష్టం వచ్చిన సమయం ఉంటుంది. అసెంబ్లీలో తేల్చుకుందాం రా అని అంటే మరి మీ డాడీ ఏమో అసెంబ్లీకి రావట్లేడు, నువ్వేమో బస్తీ మేసావాలని చాలా జబర్దస్తిగా చెప్తా ఉన్నావు. మరి నిన్నేమో ఎవరు పట్టించుకునేటట్లేదు, మీ పార్టీలోనే మీరు ముగ్గురు అయిపోయినరు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరితో చర్చించాలి, లేకపోతే ప్రభుత్వం ఎవరితో చర్చించాలి అని అంటే ప్రతిపక్ష నాయకులతో చర్చిస్తారు. మీలాంటి వాళ్ళతో చర్చించాలంటే మీ క్రెడెన్షియల్స్ సమస్య ఉంది. మీతో ఇప్పుడు నీతో చర్చిస్తే మీ బావ, మీ బావతో చర్చిస్తే మీ చెల్లె, మాతో ఎందుకు చర్చించాలని మళ్ళా తెర మీదకి ఇంకో సమస్య వస్తుంది. కాబట్టి ఫస్ట్ మీరు ముగ్గురు తేల్చుకొని ఎవరో మీ డాడీ తర్వాత మీ డాడీని ఏమో ఎక్కడికి వస్తాడో రమ్మనండి. మీ డాడీని తీసుకొని నువ్వు, మీ డాడీ, మీ పరివారం అంతా వస్తే ఎక్కడనైనా దేనికైనా ప్రభుత్వం సిద్ధం, కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధం. కేటీఆర్ సవాల్ని స్వీకరించాలంటే వాళ్ళయ్యే కేసీఆర్ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఉత్త ప్రచార ఆర్భాటం కొరకు చేసే ఎత్తుగడలు అనేది అందరికీ అర్థమవుతూనే ఉంది. ఏ సెంటర్ ఎందుకు, అసెంబ్లీ సెంటర్నే పెట్టుకోవచ్చు. మొన్న హరీష్ రావు కూడా ఒక సవాల్ విసిరిండు, తర్వాత నువ్వు ఒక సవాల్ విసురుతున్నావు. మీ సవాళ్ళన్నిటికీ సభనే సరైన సమాధానం ఇస్తుంది. మీకు మీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి మీ అయ్యని రమ్మను. అసెంబ్లీకి మీ అయ్య వస్తే ఏ సెంటరు అక్కర్లే, అసెంబ్లీ సెంటర్లోనే అన్నీ చర్చించుకోవచ్చు. అట్లా కాదనుకుంటే ఏదో ప్రచార ఆర్భాటం కొరకు మళ్ళీ నేను మీడియాలో కనబడట్లేవు అని ఉనికి కొరకు చేసే ప్రకటనలు అనేది పక్కన పెట్టు మిస్టర్ కేటీఆర్ గారు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే మీకు ఇదొక ఏమంటాము తంతుగా మారింది. సవాళ్ళు విసిరి ఆడికి వస్తావా, ఈడికి వస్తావా. మరి మీ డాడీ ఎక్కడికి రావట్లేడు, మరి ఎవరు ఆయన ప్రతిపక్ష నేతనా, లేకపోతే ఏమైనా రాజు అనుకుంటుండా, లేకపోతే ఏంది మీ కథ, ఏంది మీ పార్టీ, ఏంది మీ ముచ్చట, ఏంది? ప్రెస్ మీట్లో లేకపోతే ఇంటర్నల్గా కూర్చొని చర్చించి లీకులో ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని అని చెప్పి మెయ్యి అంటుంటాడు. మీరేమో మీ ఇంట్లో ముసలాన్ని కప్పిపుచ్చడానికి నువ్వు ఒకసారి, మీ బావ ఒకసారి, మీ చెల్లి ఒకసారి